వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రభువు సహకారినిచ్చారు. ఏలూరు నవాబుపేట నివాసితులు అర్జా ఇమాన్యుయల్ శ్రీకాంత్ రాజు సుస్మిత గార్ల కుమారుడు అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ జన్మదినము సందర్భంగా తాత నాన్నమ్మ అర్జా రాజ్ కుమార్ గారు, అర్జా రజనీ మేడం గారు, వారి పెదనాన్నమ్మ పిఎల్ఎస్ రత్నాబాయి గారు సహకారం ఇస్తున్నారు. అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ గారిని దీవిస్తున్నా. దేవుడు ఇచ్చిన నూతన దయా కిరీటం ధరించి ఈ సంవత్సరం అంతా క్షేమంగా సంతోషంగా వయస్సులో దేవుని దయలో జ్ఞానములో ఎదుగుటకు, మనుషుల దయలో ఎదుగుటకు కృపను ప్రభు సన్నిధిలో అర్థిద్దాం. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించండి. నేను నేషనల్ ఇండిపెండెంట్ బిషప్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. దరిమిల విశేషమైన సేవా కార్యక్రమాలు, ప్రయాణాలు, సంఘాలపైన జరుగుతున్న అఘాయిత్యాలకు ఘనమైన రీతిలో స్పందన, వీటన్నింటి కొరకు కూడా మీ ప్రార్థన సహకారం కావాలా? ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రీకాంత్ ఇమాన్యుయల్ గారు, సుస్మిత గారు, ప్రభు ఇచ్చిన సహకారము కొరకై కృతజ్ఞతలు. మీ దాసులు రాజ్ కుమార్ గారిని బట్టి, రజనీ గారిని బట్టి, రత్నాబాయి గారిని బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, మీ కృపలో వర్ధల చేయండి. డేవిస్కి మంచి భవిష్యత్తు ఇవ్వండి, మీ కృపలో వర్ధల చేసేది గంప చేయండి. శ్రేష్టమైన విశ్వాసిగా, పౌరునిగా ఎదుగుటకు కృపనివ్వండి. ప్రభు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. మేలులతో నింపండి, మహిమ పొందండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక కృపకై అర్థిస్తున్నాను. వాక్యము ముట్టుటకు యోగ్యుడను కాదు, వచించుటకు అర్హుడు కాదు. మీ నామములో మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు. మీరు మాట్లాడగా మాకు క్షేమము, మీ వాక్యము గ్రహించు కృపను దయచేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. God speaks through His word with His children, believers. విశ్వాసులైన తన పిల్లలతో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. The silent voice of God rings in your heart to understand His will for you. దేవుని యొక్క మెల్లని స్వరము నీ హృదయమున ఘనముగా వినపడి నిన్ను నడిపిస్తుంది. తన చిత్తము నేర్చుకొనుటకు
నేర్పిస్తుంది. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది నా అనుభవం. బైబిల్ చదవండి, ఆ వాక్యాలు ధ్యానించండి, అన్వయించుకోండి, ఆనందించండి, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందండి. ఆత్మీయ బానిసత్వపు సంకళ్ళ నుండి వెలుపటికి రండి. సత్యబోధ వాక్యమందే దొరుకుతుంది, మనుషుల చేత కాదు. నాట్ త్రూ ద హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్స్ బట్ బై ద రెవల్యూషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఓన్లీ you can understand the power of God in the scriptures. మనుషులిచ్చే తాత్పర్యాలు, మనుషులిచ్చే వ్యాఖ్యానాలు కాదు, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ఇచ్చే ప్రత్యక్షత నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేస్తుంది. ఇది నేర్చుకోవాలి. రోమాపత్రిక 4:18 నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి. సంతానము లేనప్పుడు అబ్రహాముతో దేవుడు నీ సంతానము ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు, సంతానము లేనప్పుడు దేవుని నమ్మెను, సంతానమునకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మెను. అబ్రహాము వయస్సు రమారమి 99 years. మమ్రేలో దేవుడు చెప్పాడు 99 ఏళ్ళు అబ్రహాముకు, 89 ఏళ్ళు శారమ్మకు. ఆదికాండము 18వ అధ్యాయంలో మమ్రేలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను మరలా నీ యొద్దకు వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడు. అబ్రహాము దానిని నమ్మెను, ఆధారము లేనప్పుడు నమ్మెను. ఇది నేను చెబుతుండగా సమయం పూర్తయింది. ఆధారము లేనప్పుడు నమ్మెను. నేను ఒక మాట చెబుతాను. సిబి ఇండిపెండెంట్ బిషప్స్ ఆఫ్ ఇండియా కౌన్సిల్లో హైదరాబాద్లో ఒక అద్భుతమైన క్రైస్తవ భవనం కట్టాలనుకున్నాను నేను. ఐ అనౌన్స్డ్ ఇట్. సుమారుగా 30 మంది బిషప్స్ మేము తీర్మానం చేశాం, ప్రార్థన చేశాం, ఏర్పడ్డాం ఐక్యంగా. ఏర్పడి మేము పని ప్రారంభించాం. అన్ని ఆటంకాలు వచ్చేసాయి, కన్ఫ్యూజన్ వచ్చేసింది. నాకు అలవాటే ఇవన్నీ కూడా. నేను 27 ఏళ్ళు సేవకు వచ్చి, కానీ అందరూ కొత్తగా ఉంది, వాళ్ళకు అలవాటు లేక. సాతాను వాడి కుట్రలు, దేవుడు ఆయన ప్రణాళికలు. దేవుడు చేసే కార్యాలు హ్యూమన్ కాంపొనెంట్కి అందం. తర్వాత గాడ్స్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఎప్పుడు కూడా హ్యూమన్ మైండ్ కెనాట్ క్యాచ్ ఇట్. కాబట్టి సబ్మిషన్తో వెళ్ళిపోవాలా అతనికి. అదే విశ్వాసం, అదే నిరీక్షణ. ఆధారం లేనప్పుడు కలిగి ఉండటం అంటాం. నేను హైదరాబాద్ వెళ్ళాలి అంటే రవీంద్ర భారతి నేను బుక్ చేయాలి. ఐ నీడ్ 25,000 రూపీస్. నేను ప్రార్థన చేయడానికి బృందం పెట్టుకొని బ్రదర్స్ని, పాస్టర్స్ని, అమ్మల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థన ప్రార్థన కాదది, జవాబిచ్చారు. నా ప్రార్థన జవాబుగా నాకే వినిపించింది. రోమాపత్రికలో ఆయన మన బలహీనతను చూచి తానే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని వ్రాయబడింది కదా. దట్ సౌండ్స్ ఇన్ మై ప్రేయర్. అది నా ప్రార్థనలో రింగుమంది. వారు సిద్ధముగానే ఉన్నారు, ఏర్పరచబడే ఉన్నారు, ముందుకు సాగు. ఎవరట? ఈ మహాభవనాన్ని కట్టడానికి దాతలు సిద్ధంగా ఉన్నారట, ముందుకు సాగు. కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు, అకయ సిద్ధపడే ఉన్నది, అకయ సిద్ధపడే ఉన్నది. ఆ వాక్యం చేత నేను రేడియో విశ్వవాణికి
1990లో వెళ్ళాను. The Lord is preparing everything to fulfill His will. We are just simply honoring by following Him. మనం ఆయన సింపుల్గా వెంబడించడం వల్ల మనం ఆనందిస్తున్నాం, ఘనపరచబడుతున్నామే తప్ప మన ప్రణాళికలు కాదు, మన పనితనం అంతకంటే కాదు, మన గొప్పతనం కాదు. ఆ తర్వాత వాటికి ఒక 3000 ఇన్విటేషన్స్ ప్రింట్ చేయాల్సి వచ్చింది. రవీంద్ర భారతి తీసుకోవాలా? మేము ప్రార్థన చేసుకుంటూ రవీంద్ర భారతికి పోయేప్పటికి ఒక ఫోన్ వచ్చింది నాకు. నేను ఫలానా చోట ఉన్నానని ఒక బిషప్ అన్నగారు ఫోన్ చేశాడు. నేను ఫలానా చోట ఉన్నాను, మీరు వస్తారా అన్నాను. ఆయన వచ్చాడు. మేము రవీంద్ర భారతి హాల్లో కూర్చున్నాం. ఖాళీగా ఉంది హాల్. కూర్చోగానే ఆయన అన్నాడు, ఐ వాంట్ టు పే ద మనీ ఫర్ ద రెంట్ ఆఫ్ రవీంద్ర భారతి. ఐఎమ్ అస్టానిష్డ్. అరే ఏమిటిది? వారు సిద్ధముగానే ఉన్నారు. అచ్చటికి వచ్చి ఆయన కట్టిపోయాడు. తర్వాత నేను ప్రింట్ చేయాల ఇన్విటేషన్స్. నేను మహా అయితే 10,000 15,000 అవుతాయి అనుకున్నాను. 30,000 అయిపోయాయి. గాడ్ ప్రొవైడెడ్ ద మనీ. నేను సఫర్ అయ్యాను, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ సఫరింగ్లోనే నేర్చుకున్నాను దేవుడు తన పని తాను చేసుకెళ్తున్నాడని. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటానికి నిన్నటి దినం వెళ్ళిపోవాలా నేను. నా మనసు ప్రకారం అయితే, మాట ప్రకారం అయితే కొన్ని పత్రికలను పట్టుకొని పరిగెత్తాల డబ్బుంటే. బట్ ఐ హ్యావ్ నో మనీ టు పే. దేవుడు ఎంత కృపగలవాడో చెబుతాను వినండి. నా దగ్గర డబ్బు లేదు, నా ప్రక్కనున్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు. నాట్ ఫర్ ఛార్జీలకు కూడా డబ్బు లేదు. నాకు సపోర్ట్ చేసే బృందం దగ్గర కూడా డబ్బులు లేవు. ఒకవేళ ఉంటే అడిగి తీసుకుని వెళ్ళిపోయేవాడు నేను. మీకు అర్థమవుతుందా? నిరీక్షణకు ఆధారాలు లేవు. ఇప్పుడు నేను నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆ తెలంగాణ క్రిస్టియన్ భవనం కంప్లీట్ అవుతుంది అని నమ్మాలి. పర్టికులర్ డేట్కి అవుద్దని నమ్మాలా. దట్ ఈస్ ఫెయిత్. నాట్ ద ఫెయిత్ బట్ ద గ్రేస్. కృప చేత అది పూర్తవుతుంది. దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే మనం ఊహించలేం. ఆధారము లేనప్పుడు నమ్మాలి. ఆధారము లేనప్పుడు నమ్మాలి. సోదరుడా, ఆధారం ఉంటే కాదు. నోవాహు ఆధారము లేనప్పుడు నమ్మాడు, చూచాడు. ఆధారాలుంటే నువ్వు నమ్మేదేంటి? ఎవరైనా నమ్ముతారు. కోర్ట్ నీడ్స్ ప్రూఫ్స్, బట్ హోప్ అండ్ ఫెయిత్ డజంట్ నీడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రూఫ్స్, విజిబుల్ ఆర్ ఆడియబుల్. కనపడే వినపడే ఏది లేకుండా దేవుని నమ్మి ఆమేన్ దిస్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ద పీపుల్ గాడ్ రిక్వైర్డ్ టు వర్క్ విత్ హిమ్. అటువంటి మనుషులు దేవునికి కావాలి. గాడ్ ఈస్ సీకింగ్ ఫర్ దెమ్ అండ్ సర్చింగ్ ఫర్ దెమ్. గాడ్ న్యూ దెమ్. దేవుడు అట్లాంటి కోసం వారి కోసం వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. ఆయనకు తెలుసు వాళ్ళు ఎక్కడున్నారు. He will appoint the people whenever he needs and requires. దేవునికి తెలుసు ఆయన ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. నీ అన్న అగు అహరోను నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు అన్నాడు. మోషేకి జవాబిచ్చేటప్పటికే అహరోనును పిలిచి ఆజ్ఞాపించి ముందుకు తీసుకొచ్చేస్తున్నాడు. God is connecting the people to complete his work. God is connecting his people to complete his work. కురేనీయుడైన సీమోను సిలువ సమయంలో ఆ ప్రొసెషన్లో ఉన్నాడు. అతని మీద కొద్దిసేపు సిలువ పెట్టబడింది. గాడ్ కనెక్టెడ్ సైమన్. కురేనీయుడైన సీమోన్ని దేవుడు అక్కడ పెట్టేశాడు. తెలిసిన
ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుడు మనుషులను కనెక్ట్ చేస్తాడు. అదే దినమున హేరోదు మరియు పిలాతు స్నేహితులైరి. ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. God connects the people, connects the things, and He connects the conditions. Trust Him alone. నమ్మండి చాలు. నిరీక్షణతో పని లేదు. కనబడని దానిని నమ్మటమే, వినబడని దానిని నమ్మటమే, ఊహించలేని దానిని నమ్మగలగటమే దేవుని పిల్లలు చేసే మహా అద్భుతం. ఎడారులలో నదులు ప్రవహింపజేస్తారన్నాడు. ఎడారులలో నదులు ప్రవాహమా? ఎస్, గాడ్ ఓన్లీ క్యాన్ డూ దాట్. అబ్రహాము దేవుని నమ్మెను. ఏమని నమ్మాడు? విశ్వాసమందు బలహీనుడు కాక. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ అండ్ ఫర్ యూ. విశ్వాసమందు బలహీనులు కావద్దు. 100 ఏళ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను, శారా గర్భమును మృతతుల్యమైనట్టుగాను ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. విశ్వాసమందు బలహీనుడు కాక, సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూఢిగా ఆయన సామర్థ్యాన్ని గురించి నమ్మాడట. స్టీవెన్ హాకిన్స్ అనే ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త 3-4 దినాల క్రితం చచ్చిపోయాడు. అతడు దేవుణ్ణి సవాలు చేశాడు. 100 సంవత్సరాలు మనిషి బతికే ఫార్ములా కనిపెడతాను. ఎవరు దేవుడు? దేవుడు లేడు, పాడలేదు, ఇదంతా మతం, మోసం, దగ అన్నాడు. మరణానంతరం ఏమీ లేదు, పరలోకం లేదు, మరణం లేదు, నిత్య నరకాగ్ని లేదు, ఏమీ లేదు. ఇది క్రైస్తవులందరూ కూడా అపోహ సృష్టించి భయపెట్టడానికి చేస్తున్నటువంటిది అన్నాడు. కీర్తనల 14:1 అక్కడే చెప్పేశాడు. దేవుడు బుద్ధిహీనుడు, దేవుడు లేడని హృదయములు అనుకుంటాడు. స్టీవెన్ హాకిన్స్ సృష్టి అంతటిని చూచాడు, సృష్టికర్తను చూడలేకపోయాడు. The one who was behind this, he was not able to see God. దేవుని చూడలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసం యొక్క శక్తి తెలుసుకోండి. అది దేవుణ్ణి మీకు మరుగు చేస్తుంది. విశ్వాసము యొక్క కృపను తెలుసుకోండి. అది దేవుని యొక్క మహిమను మీకు కనపరుస్తుంది. దేవుని సామర్థ్యమును నమ్మాడు. రూఢిగా విశ్వాసం ఉంచి విశ్వాసము వలన బలము పొందాడు అని రాసింది. విశ్వాసము వలన బలము వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు అలయక పక్షిరాజు వలె ఎగురుదురు అని అన్నాడు. సోదరుడా, సోదరి, విశ్వాసము వలన మనము బలము పొందాలి. దేవుడు అంతకంతకు విశ్వాసము అభివృద్ధి చెందేటట్లుగా, దాని యందు దైవనీతి బయలుపడేటట్లుగా ఆయన మనకు దేవుని యొక్క వాక్యమైన క్రీస్తును మనకిచ్చాడు. యేసుక్రీస్తునందలి మీ విశ్వాసము మిమ్మలను బలపరుస్తుంది. ఆధారము లేనప్పుడు నమ్మాను. లాజరు చనిపోయి 3 దినములు అయిపోయిన తర్వాత మార్తను ప్రభువు సవాలు చేశారు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ హిస్ పవర్, అథారిటీ, ఎఫిషియన్సీ,
you will see the hand of God and the glory of God in our life. నేను భారతదేశాన్ని 75% 15-20 సంవత్సరాల్లో సాధించాలి అనే ఆశ కలిగి ఉన్నాను. ఆ నేతృత్వంలో అనేకమైనటువంటి మిరాక్యులస్ యాక్షన్స్ దేవుని నుండి చూడాలనుకుంటున్నాను. ఇలా వాక్యం చెబుతూనే ఆ కార్యాలన్నీ చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ద ఇండియా మస్ట్ బీ సేవ్డ్. అంధకారములో ఉంది భారతదేశం. అవినీతి, పాపము అనే అవిశ్వాసం అనే సంకెళ్లలో బందీగా ఉంది. కనుల ఎదుట ఉన్న పరిష్కారములను చూడలేని స్థితిలో నాయకత్వాలున్నవి. సరిచేసుకోలేని దౌర్భాగ్యతలో ఉన్నవి. వాటికి సంకెళ్లను విడగొట్టాల్సినది క్రైస్తవ సంఘమే. 2 లక్షల ఉన్న సంఘం 1 కోటి మంది ఉన్నటువంటి పట్టణాన్ని ఇంపాక్ట్ చేయలేకపోతుంది. 1000 మంది ఉన్న సంఘం లక్షలలో ఉన్నటువంటి పట్టణాలను ఇంపాక్ట్ చేయలేకపోతోంది. కారణము విశ్వాసము, రూఢిగా దేవుని యొక్క సామర్థ్యం పైన నమ్మకము లేకపోవటం, సామర్థ్యము లేకపోవటం. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహం వస్తుంది. అలా సందేహించక అబ్రహాము రూఢిగా దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మాడు. Satan's first weapon, arrow, is doubt. ఇది నిజమా? మొట్టమొదటి ప్రశ్న ఏదైనా వనములో ఆదికాండము 3వ అధ్యాయములో అపవాది యొక్క మొట్టమొదటి మాట, ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా? దేవుడు ఇలా చెప్పాడా? ఈజ్ ఇట్ ద సేయింగ్ ఆఫ్ ద లార్డ్? దేవుడు ఇలా చెప్పాడా నీకు? దేవుడు ఇలా మాట్లాడతాడా? దేవుడైతే ఇలా మాట్లాడు, అలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడతాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరు, దేవుని శక్తి అందు విశ్వాసం ఉంచినప్పుడు జరిగేది గొప్ప కార్యమే. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వసించాడు, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. When Abraham trusted God, then that was counted as the righteousness. అదండి నీతంటే. దేవుని నమ్మటం అండి నీతంటే. దేవుని నమ్మటం. దేవుని నమ్మటం వల్ల దేవుడు మనకు ఆపాదించేది నీతి. పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు, అబ్రహాము మనందరి ఎదుట, మనందరి యొక్క కొరకు దేవుని ఎదుట తండ్రి అయి ఉన్నాడు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు, మన ప్రభువైన అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసించిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. పౌలు ఈ మర్మాన్ని చెబుతున్నాడు. ఏమని? అబ్రహాము ఒక్కడి కోసం చెప్పలేదు దేవుడు, నీ కోసం నా కోసం కూడా చెప్పాడు. ఎవరి కోసం? నీ కొరకు నా కొరకు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపినటువంటి దేవుని యందు క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచినప్పుడు నీకు కూడా ఇటువంటి అనుభవమే, నీతి కలుగ చేయబడే అనుభవము యేసుక్రీస్తు నందు దేవుడు నీకు ఇస్తున్నాడు. కృప ద్వారా రక్షణ విశ్వాసము చేత అందుకొనుట. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి
మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన అపరాధముల కొరకు అప్పగించబడి చనిపోయాడు. ఆయన మనలను నీతిమంతులను చేయటానికి తిరిగి లేచాడు. సిలువలో ఆధ్యాత్మిక పునరుద్ధానము, మూడో దినమున భౌతిక పునరుద్ధానము మనలను నీతిమంతులను చేయుటకు. సిలువలో జరిగిన ఆధ్యాత్మిక పునరుద్ధానము చేత మనము నీతిమంతులమయ్యాము. భౌతిక పునరుద్ధానము చేత మరణము నుండి పునరుద్ధానాన్ని పొందుతున్నాము. మృతులలో ప్రథమ ఫలముగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన యందు మృతులైన వారందరూ లేస్తారు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తునందున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని. మనం క్రీస్తునందుండి దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. 4వ అధ్యాయంలో విశ్వాస మూలముగా కలుగు నీతిని గూర్చి పౌలు గారు అద్భుతంగా వర్ణించాడు. రేపటి దినము 5వ అధ్యాయము ప్రారంభిద్దాము. లార్డ్ ఈస్ కన్ఫర్మింగ్ అవర్ విజన్ అండ్ అవర్ మిషన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము ఏలూరు నవాబుపేట వాస్తవ్యులు అర్జా డేవిస్ ప్రజ్వల్ రాజ్ కుమార్ గారు జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇమాన్యుయల్ శ్రీకాంత్ రాజ్ కుమార్ గారు, సుస్మిత గారు మరియు గ్రాండ్ పేరెంట్స్ అర్జా రాజ్ కుమార్ గారు, రజనీ మేడం గారు, పెదనాన్నమ్మ గారు పిఎల్ఎస్ రత్నబాయి గారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ముగింపు ప్రార్థన. మీ కుటుంబ పక్షంగా కూడా ఈ ఉద్యమంలో చేరండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులకు దీవెనకరంగా ఇచ్చారు. ప్రజ్వల్ డేవిస్ రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. సహకారం ఇచ్చినటువంటి అర్జా రాజ్ కుమార్ గారు, రజనీ గారిని ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులు నీ శక్తి సామర్థ్యములను రూఢిగా నమ్ముటకు సహాయము చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనకు తోడయుడును గాక. ఆమేన్.